Good morning, dear students. Welcome to the maths class. You are watching A. Krishna Kishore. In the last class, we started partial fractions, exercise 7a, and we discussed two models. And g of x is linear, non-repeated, as well as g of x is linear, repeated. So, it's a continuation. We will go with exercise problems. So, in Roman number 2, question number 2, resolve x plus 4 by x square minus 4 into x plus 1 into partial fractions. So if you observe clearly here, x square minus 4, which is quadratic, ఇది వర్గ సమాసము. 4ని 2 స్క్వేర్ కింద రాయొచ్చు. a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ ఫార్ములా ప్రకారం దీన్ని x ప్లస్ 2 ఇంటూ x మైనస్ 2 కింద రాసినట్లయితే దిస్ ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ 4 బై x ప్లస్ 2 ఇంటూ x మైనస్ 2 ఇంటూ x ప్లస్ 1. ఇక్కడ డినామినేటర్లో 3 ఫ్యాక్టర్స్ ఉన్నాయి కాబట్టి మనకి రైట్ సైడ్ కూడా 3 ఫ్రాక్షన్స్ వస్తాయి. కాబట్టి x ప్లస్ 4 బై x plus 2 into x minus 2 into x plus 1 is equal to a by x plus 2 plus b by x minus 2 plus c by x plus 1 implies x plus 4 by x plus 2 into x minus 2 into x plus 1 is equal to, so take LCM here, the product of 3 terms is LCM, x plus 2 into x minus 2 into x plus 1. Now x plus 2 divides this term x minus 2 into x plus 1 times, లేదా ఎక్స్ ప్లస్ 2 కనుక తీసేసినట్లయితే మిగిలినటువంటి పదాలు ఏవైతే ఉన్నాయో వాటి చేత ఏని గుణించండి. ఏ ఇంటూ ఎక్స్ మైనస్ 2 ఇంటూ ఎక్స్ ప్లస్ 1 ప్లస్ బి ఇంటూ ఎక్స్ ప్లస్ 2 ఇంటూ ఎక్స్ ప్లస్ 1 ప్లస్ సి ఇంటూ ఎక్స్ ప్లస్ 2 ఇంటూ ఎక్స్ మైనస్ 2. ఇక్కడ హారాలు సమానం కాబట్టి లవాలను కూడా సమానం చేసినట్లయితే x ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ ఎక్స్ మైనస్ 2 ఇంటూ ఎక్స్ ప్లస్ 1 ప్లస్ b ఇంటూ ఎక్స్ ప్లస్ 2 ఇంటూ ఎక్స్ ప్లస్ 1 ప్లస్ c ఇంటూ ఎక్స్ ప్లస్ 2 ఇంటూ ఎక్స్ మైనస్ 2. దీన్ని ఈక్వేషన్ 1 అని పిలుద్దాం. ఇక్కడే x ప్లస్ 2 ఎక్స్ మైనస్ 2 ఎక్స్ ప్లస్ 1 అనేటువంటి 3 కూడా లీనియర్ ఫ్యాక్టర్స్ కనుక, రేఖీకరణాంకాలు కనుక x ప్లస్ 2 0 అనుకున్నట్లయితే x ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2 ఒక విలువ, x మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0 అనుకుంటే x ఈజ్ ఈక్వల్ టు 2 ఒక విలువ, x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0 అనుకున్నట్లయితే x ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1 ఒక విలువ. ఆ విలువను ఇక్కడ ప్రతిక్షేపిద్దాం. పుట్ x ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2 ఇన్ 1. ఇక్కడ మైనస్ 2 ప్లస్ 4 వస్తుంది, ఇజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ మైనస్ 2 మైనస్ 2 మైనస్ 2 ప్లస్ 1 ప్లస్ బి ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2 రాసినట్లయితే మైనస్ 2 ప్లస్ 2 0 కనుక 0. అలాగే ఇక్కడ మైనస్ 2 ప్లస్ 2 0 కనుక సి ఇంటూ 0. మైనస్ 2 ప్లస్ 4 ఈజ్ 2 ఈజ్ ఈక్వల్ టు minus 2 in minus 2 minus 4 minus 2 plus 1 minus 1 minus 4 into minus 1 4a implies a is equal to 2 by 4, that is equal to 1 by 2. అదే విధంగా ఈసారి put x is equal to 2 in 1, x is equal to 2 రాసినట్లయితే ఎడం చేతి వైపున 2 ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ 2 మైనస్ 2 0 కనుక a ఇంటూ 0 ప్లస్ b ఇంటూ ఇక్కడ 2 + 2 2 + 1
plus c into, so 2 minus 2 0 0. Two plus 4 6 is equal to, so 2 plus 2 4, 2 plus 1 3, 4 into 3 12, 12b, implies b is equal to 6 by 12, that is equal to 1 by 2. చివరగా put x is equal to minus 1 in 1. ఇక్కడ x is equal to minus 1 రాసినట్లయితే minus 1 plus 4 ఎడం చేతి వైపు, కుడి చేతి వైపున minus 1 plus 1 ఏ విలువ వస్తుందా ఏ, అలాగే minus 1 plus 1 కాబట్టి ఏ బి రెండు జీరోలు అవుతున్నాయి. ఇక్కడ a ఇంటూ 0 ప్లస్ b ఇంటూ 0 ప్లస్ c ఇంటూ, సో minus 1 plus 2 minus 1 plus 2 into minus 1 minus 2. Minus 1 plus 4 is equal to 3. Minus 1 plus 2 is 1. Minus 1 minus 2 is minus 3. Minus 3 into 1 minus 3c. Implies c is equal to 3 by minus 3 is equal to minus 1. Therefore, ఇచ్చిన వాటిని తీసుకెళ్ళి నాలుగు ప్రతిక్షేపించినట్లయితే ఎక్స్ ప్లస్ 4 బై ఎక్స్ స్క్వేర్ మైనస్ 4 ఇంటూ ఎక్స్ ప్లస్ 1 ఇజ్ ఈక్వల్ టు, మొదటగా ఏ, సో 1 బై 2 ఇంటూ ఎక్స్ ప్లస్ 2 ప్లస్ బి 1 by 2, 1 by 2 into x minus 2, and c minus 1 by x plus 1. So these are the three partial fractions of the given problem. So next problem, Roman number 2 completed. Roman number 3, first problem, x square minus x plus 1 by x plus 1 into x minus 1 whole square, x plus 1 into x minus 1 whole square. ఇంతకుముందు మనం x క్యూబ్ ప్లస్ x స్క్వేర్ అనే లెక్క చేసినప్పుడు కూడా అక్కడ x స్క్వేర్ అంటే లీనియర్ రిపీటెడ్, రేఖీయము పునరావృతమైంది. అలాగే ఇక్కడ గమనించినట్లయితే x మైనస్ 1 హోల్ స్క్వేర్ అంటే x మైనస్ 1 ఒక కారణాంకం, x మైనస్ 1 హోల్ స్క్వేర్ ఇట్ సెల్ఫ్ ఇంకో కారణాంకం. కాబట్టి ఇక్కడ x మైనస్ 1 అనేటువంటిది రిపీట్ అయింది. ఈ సందర్భంలో మొదటగా a బై ఎక్స్ ప్లస్ 1 ప్లస్ b బై ఎక్స్ మైనస్ 1 ప్లస్ c బై ఎక్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్ ఇంప్లైస్ x స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ 1 బై x plus 1 into x minus 1 whole square is equal to, ఇక్కడ taking LCM x plus 1 into x minus 1 whole square, so x plus 1 తీసేసినట్లయితే x minus 1 whole square ఉంది, దీన్ని a into x minus 1 whole square అని రాద్దాం. ఇక్కడ x minus 1 whole square ని x minus 1 సార్లు భాగిస్తుంది కనుక b into x plus 1 into x minus 1 లాస్ట్గా x minus 1 whole square x minus 1 whole square తీసేసినట్లయితే x plus 1 ఉంటుంది ప్లస్ c into x plus 1. ఇరువైపులా లవాల్ని సమానం చేయగా x స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ 1 is equal to a into x minus 1 whole square plus b into x plus 1 into x minus 1 plus c into x plus 1 సమీకరణం 1. మళ్ళీ x plus 1 0 అనుకున్నట్లయితే x is equal to minus 1, x minus 1 is equal to 0 అనుకుంటే x is equal to 1 కనుక మొదటగా put x is equal to minus 1 in 1. This implies minus 1 whole square 1 minus of minus 1 plus 1 is equal to a into
సో -1 హోల్ స్క్వేర్ ప్లస్ బి ఇంటూ సో -1 + 1 0 కనుక ఇంటూ 0 అలాగే సి ఇంటూ 0 ఇంప్లైస్ 3 ఈజ్ ఈక్వల్ టు -1 -2 హోల్ స్క్వేర్ టు 4a 3 ఈజ్ ఈక్వల్ టు 4a implies a is equal to 3/4. Next, put x is equal to 1 in 1. Put x is equal to 1 in 1. ఇక్కడ x is equal to 1 రాసినట్లయితే 1 square minus 1 -1 plus 1 is equal to a into 1 minus 1 0 plus b into 1 minus 1 0 plus c into 1 plus 1 plus 1 minus 1 cancel చేస్తే 1 is equal to 2c implies c is equal to 1/2. సో ఇక్కడ మనకు రెండే రేఖీయ పదాలు, ఒకటి s+1 ఇంకోటి x-1. కాబట్టి మనకి రెండు స్థిర సంఖ్యలు a అలాగే c వచ్చినాయి. ఇక్కడ b కనుక్కోవడం కోసం రెండు రకాలైన పద్ధతులు చేయొచ్చు. ఒకటి x is equal to 0 అంటే స్థిర సంఖ్యల్ని పోల్చుకుంటాం అనేటువంటిది ఒక పద్ధతి కాదు. వరుస క్రమంలో వచ్చినట్లయితే ఇచ్చినటువంటి సమీకరణం ఒకటిని జాగ్రత్తగా గమనించినట్లయితే అత్యధిక తరగతి కలిగినటువంటి పదం ఏంటండి అంటే x², తర్వాత x పదం, తర్వాత స్థిర సంఖ్య. కనుక కంపేర్ x² కోఎఫిషియంట్ ఆన్ బోత్ సైడ్స్. ఇరువైపులా x² గుణకాలని పోల్చగా ఇరువైపులా. సో x² యొక్క గుణకం ఇక్కడ 1 ఇజ్ ఈక్వల్ టు ఇక్కడ x-1 హోల్ స్క్వేర్ విస్తరించి రాసినప్పుడు x² అనే పదం మొదటగా వస్తుంది కాబట్టి x² ఇంటూ a అలాగే x+1 ఇంటూ x-1 x² -1 కనుక x² ఇంటూ b ఉంది కాబట్టి ప్లస్ b. b ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ a దట్ ఈజ్ ఈక్వల్ టు a ఈజ్ ఈక్వల్ టు మనకి 3/4 కనుక 1 మైనస్ 3/4 ఎల్సిఎం కట్టినట్లయితే 4 మైనస్ 3 1/4. సో ABC 3 వచ్చినాయి కనుక therefore x² minus x plus 1 by x plus 1 into x minus 1 whole square is equal to, so a by 3/4 into x plus 1, b by 1/4 into x minus 1 plus c by 1/2 into x minus 1 whole square. x² plus 5x plus 7 by x minus 3 whole cube. సో ఈ తరహా లెక్కని రోమన్ నెంబర్ 2లో మనం డిస్కస్ చేయడం జరిగింది. ఒకటే మూలము పునరావృతం అవుతుంది. ఓన్లీ వన్ లీనియర్ ఫ్యాక్టర్ ఈజ్ రిపీటింగ్. ఇన్ సచ్ ఎ కేస్ కన్సిడర్ దట్ లీనియర్ ఫ్యాక్టర్ యాజ్ t. దట్ ఈస్ ద సింపుల్ మెథడ్. సో హియర్ put x minus 3 is equal to t. So x minus 3 is equal to t అనుకుంటే x is equal to t plus 3. ఇచ్చినటువంటి ఫ్రాక్షన్ని టీలోకి మార్చేస్తే 5x plus 7 by x minus 3 whole cube is equal to x square. So x is equal to t plus 3 కనుక t plus 3 whole square plus 5 into x into t plus 3 plus 7 by x minus 3 is equal to t కనుక t cube. This is equal to a plus b whole square expansion ఉపయోగించి t square plus 6t plus 9 plus ఇక్కడ 5 into t plus 3 కనుక 5t plus 15 plus 7 by t cube. So this is equal to t square. So 6t plus 5t plus 11t. So 9 plus 7 16. 16 plus 15 31 by t cube. ఇప్పుడు సపరేట్ చేసినట్లయితే t square by t cube 1 by t
plus 11t by t cube, 11 by t square plus 31 by t cube. Again going back, what is t? t ఎక్కడి నుంచి వచ్చింది అని గమనించినట్లయితే t is equal to x minus 3 కనుక ఆ x minus 3 ఇక్కడ రాసినట్లయితే 1 by x minus 3 plus 1 by x minus 3 whole square plus 1 by x minus 3 whole cube. So thank you all for watching this.